మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జనవరి 20వ తారీఖు నుంచి జేఈఈ మెయిన్స్ అనేవి జరగబోతున్నాయి. హార్డ్లీ మనకి 9 రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేరెంట్స్ పాటించాల్సినవి ఏముంటాయి? అందులోనూ ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ రోజు ఎలా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇదే జేఈఈలో కెమిస్ట్రీని టీచ్ చేస్తున్నటువంటి జమ్ము నగేష్ గారున్నారు. తను జేఎన్ కెమిస్ట్రీ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించారు. వేలాది మంది స్టూడెంట్స్‌కి జేఈఈలో కెమిస్ట్రీ గురించి బోధిస్తూ వస్తున్నారు. నగేష్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. థ్యాంక్ యూ హావింగ్ మీ. ఓహ్! థాంక్ యూ సో మచ్ అండి. యాహ్! సో, యూజువల్‌గా మనకి జేఈఈ అనగానే ఒక నేషనల్ వైడ్‌గా ఎగ్జామ్ ఉంటుంది. సో, అది కూడా మంచి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో జాయిన్ అవ్వడానికి ఉండేది అనుకున్నప్పుడు ముందంతా చాలా బావుంటుంది. జేఈఈ కొట్టాలి, మనం వెళ్ళాలి అనేటువంటి ఒక ఫీల్. కొంచెం టైం దగ్గర పడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా! ఒక అవును మేడం. సైకలాజికల్‌గా కూడా ఒక ఫీల్ అనేది ఉంటుంది. ఇప్పటిదాకా చదువుకుంది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సింది ఒక ఎత్తు. అవును మేడం. సో, మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఫస్ట్‌లో, ఇప్పుడు కరెక్ట్‌గా ఎగ్జామ్ టైమ్‌లో ఎలా వాళ్ళకి సైకలాజికల్‌గా చేంజెస్ ఉంటాయి మీ అబ్జర్వేషన్ చేసినప్పుడు? సో, చాలా మేడం. చాలా పానిక్ అవుతారు యాక్చువల్‌గా. అంటే ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్న కొద్దీ పానిక్ అయిపోతారు పిల్లలు. హ్మ్. సో, స్ట్రెస్ ఉంటుంది. ఎగ్జామ్ అనంగానే దాన్నొక భూతంలాగా చూస్తారు. అంటే చిన్నప్పటి నుంచి గూడా అంటే మన పిల్లలకి కూడా అరే! రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఉంది అనంగానే వీళ్ళలో ఒక మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతది. హ్మ్. అంటే ఎగ్జామ్‌ని వాళ్ళొక శత్రువులాగా చూస్తారు. అంటే వెళ్ళడమే పానిక్‌తో వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి. అదేదో 4 ఒక 10 క్వెషన్స్ చదువుకొనెళ్తే అందులో ఒక 5 6 వస్తుంటాయి. సో, హ్మ్. దాంట్లో నో ప్రాబ్లమ్. హ్మ్. ఏదో గుర్తొచ్చింది రాస్తారు. సో, మంచి మార్క్స్ వస్తాయి బోర్డ్ ఎగ్జామ్స్‌లో. చాలామంది చూస్తుంటాం 98లు, 95లు, సో, 99లు కూడా వచ్చినోళ్ళున్నారు. బట్ అదే కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి అలా వెళ్తే రాదు మేడం. హ్మ్. ఎందుకంటే దాన్ని మనము చాలా ఇన్ డెప్త్‌గా చదవాలి. సో, ఎలా క్వెషన్స్ అడుగుతున్నారు ప్రీవియస్‌గా. సో, అసలు ఏం అడుగుతున్నారు? ఏం చదవాలి? దాన్ని అనలైజ్ చేయాలి. తర్వాత మనం చదువుకపోయినా ఏ క్వెషన్ కూడా ఎగ్జామ్‌లో రాదు. హ్మ్. ప్రతిసారి కొత్త క్వెషన్ వస్తది. సో, చాలామంది ఏంటంటే క్వెషన్ చూడంగానే పానిక్ అయిపోతారు. హ్మ్. సో, ఇవి దీనికి చాలా టిప్స్ ఉంటాయి మేడం. సో, దాని గురించి ఈరోజు మాట్లాడతాం మనం. హ్మ్. యాహ్! సో, టిప్స్ అన్నప్పుడు యూజువల్‌గా ఇది చదవండి, ఇదైతే టాప్ మార్క్స్ వస్తాయి, ఇవైతే ఎక్కువ దీంట్లోంచి ఈ చాప్టర్‌లోంచి ఎక్కువ క్వెషన్స్ వస్తాయి అనేది దీనికి అప్లై కాదసలు. ఎక్కడి నుంచైనా తీసుకొని చూపించొచ్చు కదా! సో, టిప్స్ అంటే మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? టిప్స్ అనేవి కాదు మేడం. యాక్చువల్‌గా ఏంటంటే ఈ 10 డేస్‌లో, ఈ 9 డేస్‌లో యాహ్! ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది దాని గురించి ఎక్కువ డిస్కస్ చేద్దాం మనం. హ్మ్. మెయిన్‌గా ఏంటంటే కొత్త టాపిక్స్ గాని ఇప్పుడేమి చదవకూడదు ఫస్ట్. అంటే ఇన్ని రోజులు మనం ఒక 2 ఇయర్స్ నుంచి కొంతమందయితే 5 ఇయర్స్ నుంచి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కాబట్టి హ్మ్. కెమిస్ట్రీలో ఒక 21 టాపిక్స్ ఉన్నాయి. ఈ 21లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 15 చాప్టర్స్ మీరు చదివి ఉన్నారు. ఇంకొక 5 పెండింగ్ ఉన్నాయి. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే మొత్తం చదువుకొని పోదామన్న మైండ్ సెట్‌లో ఇప్పుడు కొత్త టాపిక్స్ ఓపెన్ చేస్తుంటారు. చదువుతూ ఉంటారు. ఈ టైం సరిపోదు యాక్చువల్‌గా. సో, కొత్తగా చదివేటప్పుడు ఏంటంటే కొత్త క్వెషన్స్ చూడగానే పానిక్ అవుతారు. హ్మ్. తెలియకుండా నెగెటివ్ మైండ్ సెట్స్ డెవలప్ అవుతుంది. నేను చేయగలుగుతానా? లేదా? అనేసి. సో, అందుకోసం నేను చెప్పేదేంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అసలు కొత్త చాప్టర్స్ చదవడం మానేయాలి. ఇప్పటి వరకు ఏదైతే చాప్టర్స్ చదివామో దాంట్లోంచి మనం అనలైజ్ చేయాలి. ఇంతవరకు ఎర్రర్ ఎనాలిసిస్ అంటాం. ఇంతకుముందు మనం ఎగ్జామ్స్ రాసున్నాము. ఎలాంటి మిస్టేక్స్ చేశాం మనం. తర్వాత ఎలాంటి క్వెషన్స్‌లో మనం ఫ్రీక్వెంట్‌గా మిస్టేక్ చేస్తున్నాము. ఎక్కడ మర్చిపోతున్నాము. సో, ఏ ఫార్ములాస్‌ని గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ నోట్స్ చేసుకోవాలి మనం. షార్ట్ నోట్స్ చేసుకొని వాటిని కొత్త టాపిక్స్ కంటే రివిజన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ద ఫస్ట్ నంబర్ టిప్ విచ్ ఐ యామ్ గివింగ్. హ్మ్. టిప్ అని కాదు. సో, నార్మల్‌గా ఫాలో అవ్వాల్సిందే. యెస్ ఎగ్జాక్ట్‌లీ. మేడం. హ్మ్. సో, వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనకి టైం దగ్గర పడుతోంది అనుకున్నప్పుడు, ఎలాంటి క్వెషన్స్ వస్తాయి అనేది ఒక ఫస్ట్ టెన్షన్ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి కదా! అవును మేడం. సో, ఎగ్జామ్ రోజు వాళ్ళకి పేపర్ ఇంకా ఇవ్వలేదు. అప్పుడెలా ఉండాలి? పేపర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? సో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అడిగారు మీరు. ఇది చాలా 90% ఆఫ్ స్టూడెంట్స్‌కి తెలీదిది. సో, ఎగ్జామ్ ముందు నుంచి కూడా వీళ్ళు పానిక్‌తో వెళ్తున్నారు ఎగ్జామ్స్‌కి. హ్మ్. సో, ఎప్పుడైతే పానిక్ తోటి, స్ట్రెస్ తోటి వెళ్ళినప్పుడు ఎగ్జామ్‌లో సో, జనరల్‌గా మనకు ఒక బ్రెయిన్‌లో అమిగ్డలా అని ఒకటుంటది. అది హైలీ యాక్టివేటెడ్. మనం స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు అది యాక్టివేట్ అయిపోయి, సో, మన లాజికల్ బ్రెయిన్‌ని,
మన హ్మ్. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటాం. వాటిని షట్ డౌన్ చేస్తది. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. కార్టిసాల్ లాంటివి. అప్పుడేంటంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు తప్పించి థింక్ చేయలేరు. క్వెషన్ ముందుంటుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియకుండా చాలామంది పానిక్ అయిపోయి ఏదో కొన్ని క్వెషన్స్ చేసి బయటకొస్తారు. హ్మ్. సో, మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ అనేది మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్ కంటే మెయిన్‌గా ఏంటంటే కాన్ఫిడెన్స్. ఒక స్ట్రెస్‌ఫుల్ ప్రెషర్ సిట్యుయేషన్‌లో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తున్నాము? టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తున్నాము? హ్మ్. ఎంత ఫోకస్డ్‌గా ఉన్నాము? ఇవన్నీ మ్యాటర్స్ మేడం. హ్మ్. చాలామంది ఏందంటే ఎక్కువ చదువుకొని పోతే ఎక్కువ మార్క్స్ వస్తాయని అనుకుంటారు. యాక్చువల్లీ ఎగ్జామ్స్‌లో మార్క్స్ డిసైడ్ కావు. ఎగ్జామ్స్ కంటే ముందే మార్క్స్ డిసైడ్ అవుతాయి. హ్మ్. అంటే మనం ఏ ప్యాటర్న్‌లో మనం ఎగ్జామ్స్‌కెళ్తున్నాము? ఏ మైండ్ సెట్‌తో ఎళ్తున్నాం మనం? చాలామంది ఏందంటే ఫియర్ మైండ్ సెట్‌తో వెళ్తారు. అక్కడ క్వెషన్ కంటే ముందు భయం లోపల వీళ్ళకి ఎంటర్ అవుతది. ఆక్యుపై చేసేసుకుంటది. ఆక్యుపై చేసేస్తది. నేను చేయలేను అన్న ఆల్రెడీ లోపల ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ రాదు. సో, ఆటోమేటిక్‌గా క్వెషన్ అంటే టచ్ చేయడానికి కూడా భయపడతారు పిల్లలు. హ్మ్. సో, ఈ పానిక్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. మెయిన్‌గా ఏందంటే కాన్ఫిడెన్స్. సబ్జెక్ట్ అనేది ఓషన్ మేడం. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. ఒకసారి వెళ్ళిన తర్వాత పేపర్ చూడగానే టఫ్ క్వెషన్స్‌కి ఆబ్వియస్‌గా జేఈఈ అనేది వరల్డ్‌లోనే ద టఫెస్ట్ ఎగ్జామ్. వాళ్ళు ఇచ్చిన క్వెషన్ మళ్ళీ ఎప్పుడు కూడా రిపీట్ చేయలేరు, చేయరు కూడా. సో, ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ టఫ్‌గానే ఉంటది. మనకే కాదు అందరికీ టఫే హ్మ్. ఉంటది. సో, దాన్ని ఎంత పాజిటివ్‌గా మనము ఎంత కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేస్తున్నాము, మనం ఎంత యాక్టివ్‌గా ఉన్నాము, ఎంత హెల్తీగా ఉన్నాము, మన ఎంత హెల్తీ మైండ్ సెట్ ఉంది. ఇవి మ్యాటర్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఎలా వర్కౌట్ చేస్తున్నాం మనం. ప్రెషర్ అనేది అందరికి ఉంటుంది. చాలామంది అక్కడికెళ్ళగానే ప్రెషర్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయి వచ్చిన క్వెషన్స్ కూడా నేను ఇంకా కెమిస్ట్రీ గురించి మాట్లాడతాను. వచ్చిన క్వెషన్స్ కూడా అవుతుంది మేడం. అంటే హ్మ్. మెయిన్ ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెన్స్. నెగెటివ్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. నెగెటివ్ మైండ్ సెట్ ఒక చిన్న నెగెటివ్ థాట్ ఉన్న ఒక క్వెషన్ సాల్వ్ చేయలేకపోయినా ఇప్పుడు మీకు ఒక లీటర్ మిల్క్ ఇస్తాను నేను. చిన్న పాయిజన్ డ్రాప్ ఏస్తా. మీరు మిల్క్ తాగుతారా? లేదు. టోటల్ మనకు మిల్క్ పార్టికల్ ఉన్నా ఎలానే ఒక్క క్వెషన్ గూడా అనేది వీళ్ళు ఒక నెగెటివ్ థాట్ ఫీల్ అవుతాయి. టోటల్ ఎంటైర్ ఆహ్, స్పాయిల్ అయిపోతుంది. స్పాయిల్ అయిపోతుంది. సో, చాలామంది ఏందంటే ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత అన్ని క్వెషన్స్ నేను చేద్దామన్న మెంటాల్‌తో ఎళ్తారు. ఫస్ట్ క్వెషన్ చూస్తారు. రాదు. సెకండ్ క్వెషన్ చూస్తారు. రాలేదనుకోండి. ఇమ్మీడియేట్‌గా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. థర్డ్ క్వెషన్ వచ్చినా గాని, ఆ స్ట్రెస్ నుంచి వీళ్ళు బయటికి రావడానికే టైం పడుతుంది. అసలు యాక్చువల్లీ ఇక్కడికి టైమే ఉండదు మనకి ఎగ్జామ్‌లో. హ్మ్. వీళ్ళు ఆల్రెడీ స్ట్రెస్‌లో ఫీల్ అయ్యి, మళ్ళా లేసి బయటికొచ్చేసరికి ఆల్‌మోస్ట్ ఆల్ చాలా ర్యాంక్ అనేది అంటే పర్సెంటేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే పెర్ఫార్మన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. హ్మ్. సో, ఆ టైంలోనే ఇప్పుడు మనకి ప్రతిసారి ఎగ్జామ్స్ అనగానే ఉండేటువంటి టెన్షన్ కొంతమందికి ఉంటుంది అనుకున్నప్పుడు, పేరెంట్స్ కూడా వాళ్ళకి ప్రతిసారి పదే పదే ఒకటి చెప్పడం. "నువ్వు ఇది చెక్ చేసుకో, అది చెక్ చేసుకో, ఇలా రాయాలి, అలా రాయాలి." ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటుంటారు కదా! చాలా మంది మేడం. యాక్చువల్‌గా పిల్లలు ఏంటంటే పేరెంట్స్ తప్పేం లేదు. ఏ పేరెంట్స్ అయినా గాని వాళ్ళ పిల్లలు బాగుపడాలి. మంచి ర్యాంక్ రావాలి. మంచి కాలేజ్‌లో సీట్ రావాలి అనేది ఎవరికైనా ఉంటది. దాంట్లో ఏంటంటే కొంతమంది ఓవర్ ఎంతూసియాజంగా అంటే ఎక్కువ స్ట్రెస్ పెడుతుంటారు. అండ్ కొంతమందేమో ఎక్కువ కేర్ వల్ల గూడా పిల్లలు అంటే ఈసారి నాకు రాకపోతే మా పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారో, వాళ్ళ ముందు నా ఫేస్ ఎలా చూయించాలి వీళ్ళకి, అందరూ ఏమనుకుంటారో, ఒకవేళ నేను మర్చిపోతే ఏమైతదో, హ్మ్. ఆహ్, నేను నేను మొత్తం చదువుకున్నంత మర్చిపోయి నేను పెర్ఫార్మ్ చేయకపోతే అంటే ఫస్ట్ ఈ నెగెటివ్ థాట్స్ అనేవి పిల్లలకు బై డిఫాల్ట్ వస్తుంటాయన్నట్టు. ఇవొచ్చేసరికి ఏంటంటే ఆటోమేటిక్‌గా నెగెటివ్ మైండ్ సెట్‌లోకెళ్ళిపోతారు. సో, నేను పేరెంట్స్‌కి ఏం చెప్పేదంటే, పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ అస్సలు చేయొద్దు. హ్మ్. సో, వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళ పెర్ఫార్మన్స్ మీద మీరు నమ్మకం ఉంచండి. ఎగ్జామ్స్ అనేవి ఎగ్జామ్స్ అనంగానే దాన్ని వాళ్ళకి ప్రెషరైజ్ చేయకుండా కంఫర్టబుల్ స్పేస్ ఇవ్వాలి. అండ్ వాళ్ళకి ఇంట్లో గూడా కొంచెం కంఫర్టబుల్‌గా వాళ్ళకి ఏదైతే హెల్తీ ఫుడ్ ఇచ్చి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మేడం నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను. ఎగ్జామ్ టైమ్‌లో నైట్ ఔట్ చేస్తుంటారు పిల్లలు. పేరెంట్స్ బాధ్యత ఏంటంటే, అరె! మావోడు నైట్ అంతా చదువుతున్నాడని కొంచెం గ్రేట్‌గా ఫీల్ అవ్వకుండా, ఈ ఎగ్జామ్స్ టైమింగ్‌లో కొంతమంది 2:00, 3:00, 4:00 దాకా చదువుతుంటారు. సో, దీనివల్ల ఏమైతుందంటే, డే టైమ్‌లో హ్మ్. నిద్ర అంటే వాళ్ళ ఆపుకోలేరింకా. ఆపుకోలేరు. ఎగ్జామ్స్ టైమ్‌లోనే నిద్రొస్తుంటది. ఇప్పుడు ఈ బాడీ క్లాక్ చేంజ్ అవ్వాలంటే, కొంత ముందు నుంచి కనీసం అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ముందు నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తే కానీ అవ్వదు. యాక్చువల్‌గా 21 డేస్ నుంచి ముందు చేయాలి. బట్ టైం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ 9-12 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 3-6లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ టైంలో యాక్టివ్‌గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. అంటే నైట్ ఔట్స్ చేయకుండా, ఈ టైంలోనే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ, ఎక్కువ మాక్ టెస్ట్ రాస్తూ, ఆహ్, యాక్టివ్‌గా అంటే మన బ్రెయిన్ అనేది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. యాహ్!
ఆ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు వీడియోస్ చేస్తున్నాను మేడం. బాగా ప్రిపేర్ అవుతాను. నైట్ సరిగ్గా నిద్ర లేదనుకోండి, అక్కడికొచ్చేసరికి పర్ఫార్మెన్స్ నేను ఎంత చెప్పాలనుకున్నా గానీ చెప్పలేకపోతున్నాను. అంటే పిల్లలు గూడా ఎంత చదివి, ఎంత ప్రాక్టీస్ చేసి ఈ 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి కొంతమందయితే ఎయిత్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, ఆ 3 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ మేనేజ్‌మెంట్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువుండాలి. హెల్త్ అంటే ఈ యాక్టివ్‌గా ఉండాలి. కానీ అది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు చాలామంది పిల్లలు. హ్మ్. పేరెంట్స్‌కి నేనేమంటానంటే కరెక్ట్‌గా తొందరగా వాళ్ళకి వాళ్ళు పడుకోరు. ఫోర్స్‌ఫుల్‌గా మనం పడుకునేటట్టుగా చేయాలి. 9:00, 10:00, 11:00 ఎర్లీ బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది కొంచెం అలవాటు చేస్తే బెటర్. హ్మ్. సో, పర్టిక్యులర్‌గా కెమిస్ట్రీకి సంబంధించి ఎలా ఉందండి? ప్యాటర్న్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో? చాలామంది ఏంటంటే మేడం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఈ ఎంపీసీకొచ్చే పిల్లలు బేసిక్‌గా మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. హ్మ్. ఫిజిక్స్, కెమిస్ట్రీకొచ్చేసరికి కెమిస్ట్రీని కొంచెం ఈజీ అన్న లెవెల్‌లో నేను కపుల్ ఆఫ్ ఈ ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను గదా! ఈజీ అన్న మోడ్‌లోనే వెళ్తున్నారు ఎగ్జామ్స్‌కి. హ్మ్. కెమిస్ట్రీ అనేది ఆహ్, ఈజీగా అప్పుడు 1 అవర్ టైమ్ ఇస్తారు. 1 అవర్ మ్యాథ్స్‌కి, 1 అవర్ ఫిజిక్స్‌కి, 1 అవర్ కెమిస్ట్రీకి 3 ఉంటుంది. కానీ వీళ్ళేంటంటే ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌లో కెమిస్ట్రీని కంప్లీట్ జేయాలి. ఆ టైం మిగిలిన టైంని మ్యాథ్స్‌లో, ఫిజిక్స్‌లో పెట్టాలన్న మిస్‌కాన్సెప్షన్‌లో చాలామంది చెప్తున్నారు. అలా చేస్తూ వీళ్ళేం జేస్తున్నారంటే ఈజీ క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. ట్రాపింగ్ క్వెషన్స్ అంటాం. వాటిని సిల్లీ మిస్టేక్స్ చేసి తొందరగా అయిపోవాలని జెప్పేసి. సో, అవి చేసుకొని వెళ్లి మ్యాథ్స్‌లో, ఫిజిక్స్‌లో చేస్తున్నారు. దీనివల్ల మ్యాథ్స్, ఫిజిక్స్ కంటే కెమిస్ట్రీలో చాలా తక్కువొస్తున్నాయి. హ్మ్. నేను ఈ రీసెంట్ అబ్జర్వేషన్‌లో చాలామంది పిల్లలు నా దగ్గరకొచ్చారు. మ్యాథ్స్‌లో బాగొచ్చాయి, ఫిజిక్స్‌లో వచ్చాయి. కెమిస్ట్రీకొచ్చేసరికి 50, 60% దగ్గర ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. యాక్చువల్లీ కెమిస్ట్రీలో ఈజీ అండ్ మీడియం క్వెషన్స్ గనక చేయగలిగితే, హ్మ్. సో, అదే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ బాగా చేస్తే 99% ఈజీగొస్తుంది. మ్యాథ్స్ అనేది చాలా టఫ్ ఉంటది మేడం. అండ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎవరైతే మ్యాథ్స్‌ని నమ్ముకొని పోతారో, వాళ్ళకి పర్సెంటేజ్ చాలా డ్రాస్టికల్‌గా పడిపోతాయి. హ్మ్. కెమిస్ట్రీ, ఫిజిక్స్ తర్వాత మ్యాథ్స్. మనం ఎగ్జామ్ టైమ్‌లో గూడా ఫస్ట్ కెమిస్ట్రీని జేయాలి. సో, కెమిస్ట్రీలో గూడా ఏంటంటే ఈజీ అండ్ ఇమ్మీడియేట్ క్వెషన్స్. కొంతమంది ఏంటంటే ట్రాపింగ్ క్వెషన్స్ ఉంటాయి. చూడగానే మనకు ఆప్షన్ ఏనే కరెక్ట్ అనిపిస్తది. వాళ్ళు టక్కున పెట్టేసొస్తారు. హ్మ్. మళ్ళీ వేరే క్వెషన్‌కెళ్ళిపోతారు. బట్ బయటకొచ్చి చూసిన తర్వాత టఫ్ క్వెషన్స్ ఎటు చేయరు. ఈ ఈజీ క్వెషన్స్ అన్నీ మిస్టేక్సే. హ్మ్. మీడియం క్వెషన్స్‌లో మళ్ళీ మీడియోకర్ మార్క్స్ ఒస్తున్నాయి. సో, నేనేం జెప్తానంటే క్వెషన్ ఒకటి ఈజీ కనపడంగానే ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ పెట్టకూడదు. ఒకసారి ఆలోచించాలి. ఎవడైనా మనకి ఈజీగా బయట ఎవరైనా చిన్నది ఆఫర్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. అవును. అంటే సంథింగ్ ఫిషీ. అంత ఈజీ క్వెషన్ ఇచ్చిండు అనంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాలి మనం. హ్మ్. ఎందుకిస్తున్నాడు ఈ క్వెషన్? సో, సంథింగ్. కానీ ఈజీగా వీళ్ళేంటంటే ట్రాపింగ్‌లో పడిపోయి ఈజీగా అలా పోతున్నాయి మేడం. ఇంకొకటేంటంటే ఈ క్వెషన్ మనం ఎప్పుడైతే హాల్‌లోకి ఎంటర్ అవుతారో, ఎగ్జామ్ హాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా క్వెషన్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయకూడదు. కొంచెం హ్మ్. రిలాక్స్‌గా ఉండి, కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని ఎంత కామ్ మైండ్, ఎంత కూల్‌గా, హ్మ్. స్ట్రెస్ లేకుండా ఉండగలిగితే అంత పర్ఫార్మెన్స్, అంత క్వెషన్స్ చేయగలుగుతాం మనం. యాహ్! పానిక్ తోటి వెళ్ళిపోయి చేయకుండా ఉండాలి. అండ్ హ్మ్. అన్ని క్వెషన్స్ నోబడీ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. హ్మ్. సో, క్వెషన్స్‌ని క్లియర్‌గా 3 టైప్స్‌గా కేటగరైజ్ చేసుకోవాలి. ఈజీ అండ్ ఇమ్మీడియేట్ క్వెషన్స్ చూడగానే ఆన్సర్ వస్తుంది. సో, అవి చేసేసుకుంటూ పోవాలి ఫస్ట్. రెండో టైప్ ఏంటంటే క్వెషన్ వస్తుంది. బట్ ఇట్ టేక్స్ టైమ్. హ్మ్. అంటే చాలామంది ఏంటంటే అక్కడ ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారక్కడ. ఆ క్వెషన్‌కి. అరే! నాకొస్తది నేను చేస్తానని చెప్పి అది యాక్చువల్‌గా మనకు 2 మినిట్స్‌ని 5 మినిట్స్ దాకా తెలియకుండా అందులోనే పడిపోతారు. సో, ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి అందులోంచి బయటికి రారు. హ్మ్. ఇక్కడేంటంటే ఏ క్వెషన్‌కి గూడా మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకూడదు. క్వెషన్ ఉంది, టఫ్ ఉందన్నప్పుడు మనం చేయగలుగుతాం బట్ టేక్స్ టైమ్ అన్నప్పుడు వెంటనే పాజ్ ఇచ్చేసి మనం ముందుకెళ్ళిపోవాలి. ఎళ్ళిపోయి ఆ క్వెషనే చేయాలి మళ్ళీ. యాహ్! మళ్ళీ ఆ క్వెషన్ చేసేటప్పుడు మళ్ళీ దీని గురించి ఆలోచించొద్దు. దానివల్ల చాలామందేందంటే, అరే! ఇంకా ఆ క్వెషన్ చేయలేదు, ఆ క్వెషన్ చేయలేదన్న మైండ్ సెట్ తోటి ఆ క్వెషన్ పోతుంది, ఈ క్వెషన్ పోతుంది. సో, అలా మూడో టైప్ ఆఫ్ క్వెషన్స్. ఏంటంటే ఎప్పుడు చూడలేదు, టైం పడుతుంది అనుకున్నప్పుడు వదిలేయడం బెటర్. హ్మ్. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అవును. ఈజీ అండ్ ఇమ్మీడియేట్ క్వెషన్స్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, మనకు కాన్ఫిడెన్స్ ఒస్తుంది. బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరుగుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్స్ అలా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఎగ్జామ్ రాస్తాం. దీనివల్ల ఏంటంటే స్ట్రెస్ రాదు. ఆ! యాహ్! టైమ్ మేనేజ్‌మెంట్ అవుతది. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వెషన్ అలాగే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. లాస్ట్‌లో కొన్ని ఈజీ క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. చూడగానే పెట్టే ఆన్సర్స్. అవి కూడా వదిలేసి వస్తారు చాలామంది. నేను చాలామందిని చూసాను. హ్మ్. అండ్ ఎగ్జామ్‌లో సిల్లీ మిస్టేక్స్ చేసి సో, ఇన్ని 2 ఇయర్స్ చదివారు, ప్రాక్టీస్ చేశారు, అన్నీ చేశారు. చిన్న సిల్లీ మిస్టేక్స్ యూనిట్స్ దగ్గర చిన్న సిల్లీ మిస్టేక్స్ చాలా 90% ఆఫ్ స్టూడెంట్స్ అదే చేస్తున్నారు మేడం.
సిల్లీ మిస్టేక్స్ చేసేసి బయటికొచ్చిన తర్వాత సో, అరే! నేను అవన్నీ వస్తాయి. అరే! చిన్నది హ్మ్. పోయిందని చెప్పేసి ర్యాంక్ ఒక్క మార్క్ అంటే 4 మార్క్స్ ఎక్కడి నుంచి ఎక్కడికో ఎగ్జాక్ట్‌లీ. పడిపోతుంది మేడం. అవును. సో, చాలా జాగ్రత్తగుండాలి. అండ్ ఈ కొత్త టాపిక్స్ అంటే జనరల్‌గా ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీ కెమిస్ట్రీకి నేను హ్మ్. చెప్పేది. ఎన్‌సీఈఆర్‌టీ నుంచి బయటికెళ్ళకూడదు. సో, మీరు ఇన్ని రోజులైతే ఏదైతే చదివారో దాంట్లో నుంచే చదవండి. కెమిస్ట్రీ అనేది వాస్ట్ యాక్చువల్‌గా ఏందంటే ఒక 10% కొంచెం ఔట్ ఆఫ్ సిలబస్ వస్తుంటాయి. అది కూడా అప్లికేషన్స్ వస్తాయి. హ్మ్. చాలామంది ఏందంటే ఈ 90% వదిలిపెట్టేసి అక్కడ ఆ 10% మీద కాన్సంట్రేట్ చేసి ఏవేవో చదువుతా ఉంటారు. దానివల్ల అస్సలు మార్క్స్ అనేవి నేను ఈ కపుల్ ఆఫ్ 10 ఇయర్స్ నుంచి చూసిన దాంట్లో కెమిస్ట్రీ స్ట్రిక్ట్‌లీ ది 90% ఆఫ్ క్వెషన్స్ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీ నుంచే వస్తున్నాయి. ఓకే. అండ్ మనమేం జేయాలంటే పీవైక్యూస్‌ని క్లియర్‌గా అనలైజ్ చేసుకొని ఆహ్, ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఎన్‌సీఈఆర్‌టీ నుంచి మాత్రమే క్వెషన్స్ చేయాలి. హ్మ్. సో, ఇప్పుడు మిగిలింది హార్డ్‌లీ 9 డేస్‌లో ఎగ్జామ్ ఉంది. కాకుంటే మనకున్న టైం మాత్రం 8 డేస్ అవును మాత్రమే. మేడం. 8 డేస్‌లో వాళ్ళు మాక్ టెస్ట్‌లు లేకుంటే ప్రాక్టీసింగ్‌లు, ఈ సెషన్స్ రోజుకి ఎన్ని గంటలు పెట్టుకోవాలంటారు? యెస్ మేడం. మంచి క్వెషన్ అడిగారు మీరు. మాక్ టెస్ట్‌లనేవి చాలా ఇంపార్టెంట్ రాయాలి. అయితే ఈ టైంలో మాక్ టెస్ట్‌లు ఏ టైంలో రాయాలంటే ఏదైతే మనకి ఎగ్జామ్ టైమింగ్ ఉందో 9-12, యాహ్! 3-6 మధ్యలోనే రాయాలి. హ్మ్. దానివల్ల ఏంటంటే అలవాటవుతుంది. రెండోదేందంటే రియల్ టైమ్ ఎగ్జామ్ లాగానే మనం ఫీల్ అయ్యి ప్రాక్టీస్ చేయాలి. మూడోదేందంటే మార్క్స్ చూడొద్దిప్పుడు. హ్మ్. ఇప్పుడు మాక్ టెస్ట్ రాస్తాము. కొన్ని పేపర్ కొంచెం టఫ్ అటు ఇటు ఉన్నప్పుడు ఏంటంటే మార్క్స్ తక్కువొచ్చిందనుకోండి. మార్క్స్ తక్కువ రాగానే పానిక్ అయిపోతారు పిల్లలు. కాన్ఫిడెన్స్ పోతది. అయ్యో! నాకు రావట్లేదు 100కి నాకు ఇంతే వస్తున్నాయని. హ్మ్. సో, ఇది మెయిన్ మేడం. ఈ టైంలో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో మార్క్స్ చూడకండి. పేపర్ టఫ్ ఉంటే మనకు టఫే, అందరికి గూడా టఫే వస్తుంది. సో, అందుకోసమని మనం ఎక్కడ ఫోకస్ జేయాలంటే, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం టైం? హ్మ్. ఎక్కడ ఎర్రర్ చేస్తున్నాం? ఎందుకు మార్క్స్ పోతున్నాయి? అసలు మనకు మర్చిపోతున్నామా? లేకపోతే కాన్సెప్ట్‌లో క్లారిటీ లేదా? హ్మ్. అంటే ఈ దేని మీద ఫోకస్ చేయాలి కానీ మార్క్స్ మీద ఫోకస్ చేయకూడదు. మార్క్స్ మీద ఫోకస్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్‌గా నెగెటివ్ థాట్ స్టార్ట్ అయిపోతుంది. సో, ఎందుకంటే పే ఎగ్జామ్స్‌లోకెళ్ళిన తర్వాత పేపర్ చూడగానే పేపర్ టఫ్ ఉంటది. పేపర్ టఫ్ అనేది మనకొక్కరికే కాదు. అందరికీ వస్తుంది. అందరికీ టఫే. ఇంకోటేంటంటే మార్క్స్ మీద ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే మేడం ఇప్పుడు 10 డేస్ ఉన్నాయి మనకు. 10 పేపర్స్ ఉన్నాయి. కొన్నేమో పేపర్ టఫ్ వచ్చినప్పుడు కనీసం ఇప్పుడు 40 మార్క్స్ వచ్చినా 100 పర్సెంటైల్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే హ్మ్. పేపర్ టఫ్‌గా అందరికి టఫే ఉంటుంది. కొన్ని సార్లు పేపర్ ఈజీగొచ్చి మొత్తం మనం మార్క్స్ వచ్చినా గానీ పర్సెంటైల్ తగ్గే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే క్వెషన్ ఎలా ఉన్నా గానీ మనకు సంబంధం లేదు. మీరు మెయిన్‌గా మీ ఏరియాస్ మీరెక్కడైతే ఫోకస్ జేయాలి. ఏ ఏరియాస్‌లో మనము వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎగ్జామ్స్ అనేవి రాయాలి కానీ చాలామందేంటంటే అదే తప్పు చేస్తున్నారు. హ్మ్. రాస్తారు, మార్క్స్ తక్కువొస్తాయి. ఇమ్మీడియేట్‌గా ఇక నాకు అయిపోయింది. ఇక నాకు రాదు వదిలేస్తారు. హ్మ్. ఫస్ట్ ఎగ్జామ్ కంటే ముందే వదిలేస్తారు. నేనొక్కటే చెప్తాను మేడం. ఒక బ్యాట్స్‌మెను క్రీజ్‌లోకొచ్చే కంటే ముందే బాగా ప్రాక్టీస్ చేసుకొనొస్తాడు. అప్పుడు ఆయన ఆయన బ్యాటింగ్ అనేది ఎగ్జామ్ క్రీజ్‌లో ఉన్నప్పుడు గాదు. ముందే డిసైడ్ అవుతుంది. ఎంత ఎగ్జాక్ట్‌లీ. ప్రాక్టీస్ చేశాడు, ఎంత కాన్ఫిడెంట్‌గా వస్తున్నాడు క్రీజ్‌లోకనేది. మనం గూడా మనం ఎంత ప్రాక్టికల్‌గా ఉన్నాము, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. సో, మైండ్ సెట్ ఎగ్జామ్ అనేది చాలామంది ఒక భూతంలాగా చూస్తారు. దాన్ని స్పోర్టివ్‌గా హ్మ్. దాన్ని ఎంత ఇప్పుడు మనం సినిమాకి పోతప్పుడు ఎలా ఎళ్తాం మనం? అవును. అలా ఎళ్ళాలి. హ్యాపీగా ఎళ్ళాలి. మంచి నవ్వుకుంటూ వెళ్ళాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కానీ ఈ ఎగ్జామ్ అనంగానే పానిక్ అయిపోయి, స్ట్రెస్ అయిపోయి వాళ్ళ మీరు ఒకసారి ఎగ్జామ్ హాల్ దగ్గర చూడండి పిల్లల మొఖాలు ఎంత స్ట్రెస్‌గా అనిపిస్తదంటే వాళ్ళ మొఖాలలో అండ్ పేరెంట్స్‌ని చూసిన తర్వాత ఇంకా పెరుగుతది. ఇంకా పెరుగుతది. ఏదో ప్రపంచంలో ఇగ ఇదే ఎగ్జామ్ ఇది లేకపోతే ఇంకా దీనివల్ల చాలామంది ఐఐటీ అంటేనే ఇక ఐఐటీ వస్తేనే లైఫ్ ఇగ లేకపోతే లైఫ్ లేదు అన్న లెవెల్‌లో ఉన్నారు. నేనొక్కటే చెప్తాను. అదే ఐఐటీ వచ్చినా, ఎన్ఐటీలైనా లేకపోతే ఎంసెట్ అయినా ఏదైతే మన ప్రయత్నం మనం చేయాలి. మనకేదైతే సూటబుల్ ఉందో అదే వస్తది మనకి. మనకు సూటబుల్ లేనిది ఇప్పుడు మనకు మన కాలికి ఏదైతే చెప్పలు సూట్ అవుతాయో అది బెటర్ ఉంటది. మనకు పేద చెప్పలొస్తే మనకు సూట్ అవ్వదు కదా! హ్మ్. అంటే మన పర్సనాలిటీకి, మన ఐక్యూ లెవెల్స్‌కి నిజంగానే మనం డిజర్వ్ అయితే ఆటోమేటిక్‌గా ఒస్తది. మన ప్రయత్నం మనం చేయాలి. బట్ రిజల్ట్స్ గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. చాలామందేంటంటే నాకు రాదు, రాకపోతే ఆళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఈ కంపారిజన్ మెయిన్‌గా ఈ కంపారిజన్ తోటి, ఈ నెగెటివ్ మైండ్ సెట్ తోటి సో, మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి మనం. హ్మ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత హ్యాపీగా, ఎంత కామ్‌గా పోతే నేను ఇంకొకటి చెప్తాను. ఒక టాపర్ పానిక్ మైండ్‌తో పోయిండు ఎగ్జామ్‌కి. ఒక యావరేజ్ స్టూడెంట్ కామ్ మైండ్‌తో ఇద్దరు పోయారనుకోండి ఎగ్జామ్‌కి. బై డిఫాల్ట్ కామ్ మైండ్ ఉన్న పిల్లాడికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. హ్మ్. ఈ పానిక్ ఉన్న పిల్లలు చేయలేకపోతున్నారు. వీళ్ళు ఒక క్వెషన్ నెగెటివ్ పోతే అయిపోయిందిగ. ఖతం నా ఎగ్జామ్ అయిపోయింది.
అంటే ఎగ్జామ్‌లో పేపర్‌లో క్వెషన్ చూడగానే ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ యాహ్! చేసుకోవాల్సొస్తుంది. ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఆ రోజు యూజువల్‌గానే ఎర్లీగా వెళ్ళిపోయి కూర్చోమని అంటూ ఉంటారు కదా! అవును మేడం. బట్ మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి? స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. యెస్ మేడం. ఇది ఒక రోజు మనకు రేపు ఎగ్జామ్ ఉందనంగా ముందే మనం దానికి సంబంధించిన హాల్ టికెట్సు, ఆ హ్మ్. పెన్ను, పెన్సిల్ దానికి కావాల్సినవంతా హ్మ్. రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు కనీసం చిన్న చిన్న వాటి దగ్గర కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆ మార్నింగ్ వెళ్ళే టైంలో షాప్స్ ఓపెన్ ఉండవు. ఆ పెన్నో, పెన్సిలో అలాంటివి. ఆ జిరాక్స్ తీసుకోవాలి. మనం ఏదైతే హాల్ టికెట్ ఇవన్నీ ముందు రోజు ఒక రోజు ముందు రోజు ప్లాన్డ్‌గా చేసుకోవాలి. హ్మ్. రెండోది ఏందంటే ఆ రోజు నైట్ మనము ఫుడ్డు రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. అంటే అన్‌యూజువల్ ఫుడ్ ఉంటది కొన్నిసార్లు. ఆ రోజులో డైజెస్ట్ అవ్వంది అలాంటిది అస్సలు తీసుకోకూడదు. మనకేదైతే అలవాటు ఉంటుందో ఫుడ్డు, అది ఈజీగా డైజెస్ట్ అయ్యేది తీసుకోవాలి. ఆ బిర్యానీలని హెవీ ఫుడ్ తీసుకున్నారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే నైట్ నిద్ర రాదు. సో, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. అండ్ పేరెంట్స్, పిల్లలు కూడా ఈ ఎక్కువగా మొత్తం ప్రిపరేషన్ మొత్తం స్టాప్ చేసి, ఎంత కామ్‌గా, హ్మ్. క్లియర్‌గా, హ్యాపీగా నిద్రపోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్ట్రెస్ లెవెల్స్ పేరెంట్స్ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. పిల్లలు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఆ నెగెటివ్ థాటే ఉండకూడదు. జనరల్‌గా భయం ఉండాలి. భయానికి, టెన్షన్‌కి 2 ఉంటది మేడం. భయం ఉంటే కొంతమంది అదుంటది. బాగా చదవాలి అనేది ఒక భయం ఉన్నప్పుడే కొంతమంది పని జేస్తారు. భయం వేరు, టెన్షన్ వేరు, అవును. స్ట్రెస్ వేరు. చాలామంది టెన్షన్ పడుతుంటారు. టెన్షన్ పడితే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయంటే ఎక్కువ టెన్షన్ పడమని చెప్దాం. ఎంత టెన్షన్ పడ్డా మార్క్స్ అంతే వస్తాయి కాబట్టి, యాహ్! ఎంత కామ్‌గా ఉన్నామో, ఎంత స్ట్రెస్‌ఫుల్ లేకుండా, ఎంత పాజిటివ్ మైండ్ సెట్ తోటి నైట్ నిద్రపోవాలి. అండ్ డిస్టర్బెన్స్ ఆల్‌మోస్ట్ ఆల్ స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా పడుకొని మార్నింగ్‌కి ఇది ఇది కావాలంటే దీనికి మనం 1 వీక్ ముందు నుంచి కూడా ఇంక ఇప్పుడు ఈ 9 డేస్ నుంచి కూడా అది ప్రాక్టీస్ చేయాలి. స్లీప్ సైకిల్‌ని. స్లీప్ సైకిల్ ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది చేయరు. ఒక్కరోజు ఆ రోజు ట్రై చేస్తారు. ఇన్ని రోజులేమో రోజు నైట్ ఔట్ చేసి ఆ ఒక్కరోజు ట్రై చేస్తే అవ్వదు. బాడీ ఒప్పుకోదు. హ్మ్. అందుకోసమని ముందు నుంచి చేయండి. ముందు నుంచి చేస్తే సో, ప్రశాంతంగా నిద్రపోతారు. సో, మార్నింగ్ లేసిన తర్వాత కరెక్ట్‌గా టైంకి లేసి ప్రశాంతంగా స్ట్రెస్‌ఫుల్ లేకుండా హ్యాపీగా 1 అవర్ ముందే ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ సిటీస్ నుంచి ఉంటారు కాబట్టి చూసుకోవాలి. ఒకరోజు ముందు నుంచి ఎంత దూరం అవుతుంది మనకి. యాహ్! ఎందుకంటే కొంతమంది తెలియకుండా టైంకి స్టార్ట్ అవుతారు. ట్రాఫిక్ అయిపోయిందనుకోండి స్ట్రెస్ ఒస్తది. ఈ స్ట్రెస్‌లో చాలామంది పిల్లలు మేడం. ఈ ట్రాఫిక్‌లో స్ట్రక్ అయిపోయి, లేట్‌గెళ్ళిపోయి, ఆ అక్కడిదాకా స్ట్రెయిన్ వెళ్ళి అయిపోయి, ఏడ్చి, బాధపడి. ఏడ్చి, బాధపడి మనం న్యూస్‌లో చూస్తుంటాం. అవును. దానికంటే ముందే వెళ్ళిపోవడం చాలా బెటర్. అండ్ ఎంత టైం పడుతుంది అక్కడికి. అండ్ వీలైతే పేరెంట్సు వాళ్ళతో పాటు ఉండి తీసుకెళ్ళడం. 1 అవర్ ముందు పోతే బెటరు. ఇప్పుడు ఆహ్, దాంట్లో స్ట్రెస్ అయిపోయి, ట్రావెలింగ్‌లో స్ట్రెస్ అయిపోయి, మొత్తం ఆ స్ట్రెస్‌తో అక్కడికెళ్ళిన తర్వాత మొత్తం ఎగ్జాక్ట్‌లీ. డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఎంత కూల్‌గా ఎళ్ళామో అనేది ఇంపార్టెంట్. సో, ముందు ఒక 1 అవర్ ముందే రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. అండ్ కావాల్సిన వాటర్ బాటిల్సు, ఫుడ్డు అవి కూడా ఇంపార్టెంట్. వెళ్ళేటప్పుడు గూడా చాలామంది బుక్స్ హడావుడిలో పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ వెయిటింగ్ టైమ్‌లో కూడా. వెయిటింగ్ టైమ్‌లో చదువుతా ఉంటారు. ఇదేమన్నా ఐపీ ఎగ్జామ్స్ లాంటివి అయితే చదివితే అది వెళ్లి రాయొచ్చు. ఇ ఆ టైంలో అసలు మీరు ఏం చదివినా గాని అవి రావు ఎగ్జామ్‌లో. ఎంత కామ్ మైండ్ తోటి అనలైటికల్ స్కిల్స్ మేడం. క్వెషన్‌ని మనం ఎంత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా, పాజిటివ్ మైండ్ సెట్ తోటుండి, హ్మ్. స్పోర్టివ్‌గా తీసుకొని, అటాకింగ్ మోడ్‌లో ఉండి, ఆ స్ట్రెస్ మేనేజ్ అవన్నీ చేసుకుంటేనే క్వెషన్ చేయగలుగుతారు. ఏ మాత్రం దీంట్లో ఒక్కటి మిస్ అయినా రిజల్ట్ రాదు. యాహ్! స్ట్రెస్ ఫీల్ అయినా వీళ్ళు ఎంత బాగా ఎన్ని రోజులు 2 ఇయర్స్‌లో ఎంత బాగా చదివినాం అనేది వేరే విషయం. ఈ 9 డేస్‌లో, ఈ 9 డేస్‌లో మనం ఎంతసేపు చెప్పినా నేను నిన్న మొన్న మా పిల్లలకి చెప్తున్నాను. "అరే! చెప్పిన మాట చెప్తే, సార్ నైట్ లేట్ అయింది సార్. నాకు అలానే అలవాటయిపోయింది సార్." నైట్ లేట్ అయితే అది కరెక్టే అలవాటయిపోతది. బట్ ఎగ్జామ్ రోజు మనం ఒక రోజు, 2 రోజుల్లో బాడీ అనేది హాబిచ్యుయేట్ అవ్వదు. ఇది చాలా మందికి అర్థం అవ్వట్లే. పిల్లలకి అదంతా అయిపోయిన తర్వాత చేతులు కాల్చుకున్న తర్వాత వచ్చి ఇప్పుడు యాహ్! మనం అందుకోసమే కూర్చున్నాం ఇక్కడ నేను. నేను ఎన్ని సార్లు చెప్తున్నాను నా పిల్లలకి కూడా. సో, స్లీప్ సైకిల్ హ్మ్. చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్ రోజు మనం ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచిది. ఇది స్ట్రాంగ్‌లీ చెప్తున్నాను పేరెంట్స్‌కి కూడా. పిల్లలు చదువుతానంటే ఆఫ్‌కోర్స్ ఆళ్ళకి చెప్పాలి. మనం యాస్ ఎ పేరెంట్‌గా చెప్పాలి. నీకెంతొస్తే అంత వచ్చినాయి గానీ నువ్వు ఈ స్లీప్ సైకిల్ అనేది మెయింటైన్ చేయాలి. హ్మ్. సో, ఇలా చేయాలి మేడం. యాహ్! సో, ఎంత ప్రిపరేషన్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ టైమ్‌లో, ఆ తర్వాత రిజల్ట్ వచ్చినటువంటి టైంలో కూడా విపరీతమైనటువంటి టెన్షన్ అనేది ఉంటుంది కాబట్టి, సో, అల్టిమేట్ గోల్ అదే పెట్టుకుంటాం. అవును. ఇఫ్ నాట్ ఆల్టర్‌నేట్ ఉంది. ప్లాన్ బి అనేది ఉంది అంటే ఏం చెప్తారు? యెస్ మేడం. యాక్చువల్‌గా ఇంకోటి ఇప్పుడేందంటే మనకు మళ్ళీ ఏప్రిల్‌లో సెకండ్ సెషన్ ఉంటది. హ్మ్. నేనొకటే చెప్తాను. హ్మ్.
ఎంత కామ్‌గా వెళ్ళండి. మీరెంత పెర్ఫార్మన్స్ ఇవ్వండి. వస్తే వచ్చింది హ్యాపీ. హ్మ్. రాకపోతే కూడా హ్యాపీగానే ఉండండి. ఎందుకంటే మనకు మళ్ళీ ఏప్రిల్ సెషన్ ఉంది. ఏప్రిల్ సెషన్‌లో మనం ఏవేవైతే మిస్టేక్స్ చేశామో వాటిని అక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక్కటే ఫైనల్ కాదు. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 సార్లు ఉంది కాబట్టి విచ్ బెస్ట్ వస్తుంది. రెండోది ఏందంటే ఇవి కాకుండా మనకు చాలా ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ వచ్చాయి. హ్మ్. ఇప్పుడు ఆ 18 కదా! దానికి మించి ఇప్పుడు బిట్స్ ఉంది. హ్మ్. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ చాలా క్రేజ్. ఇప్పుడు పిల్లలు బిట్స్ ఎగ్జామ్ ఉంది. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీ వస్తుంది సీట్. సో, పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. సో, దీనికి ఎంత పానిక్ చాలామంది అదే ఇది ఏదో కొంపలంతా మునిగిపోయినట్టు అంత పానికా మీరు ఎగ్జామ్ హాల్ ముందల ఒకసారి కెమెరా పెట్టండి మీది. హ్మ్. అది తెలుస్తది వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ వాళ్ళు ముందే మొత్తం అంత పానిక్‌తో పోయినప్పుడు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు మేడం? యెస్. సో, పానిక్‌నెస్ లేకుండా ఇదేది ఫైనల్ కాదు. మనకు ఏప్రిల్‌లో ఉంది. తర్వాత మనకు అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. బిట్‌సాట్ ఎగ్జామ్ ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి హ్మ్. కెరియర్‌లో. లైఫ్‌లో ఇది ఒక్కటే ఫైనల్ కాదు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఈ ఈ మధ్యలో పిల్లలు కొంతమంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు చేయకూడదని చేస్తున్నారు. సూసైడ్‌లు ఇలాంటి ఎందుకంటే ప్రెషర్ సిట్యుయేషన్ అలా అయిపోయింది. హ్మ్. ఇదే ఫైనల్ ఇదే అనేది. సో, పేరెంట్స్ కూడా అర్థం చేసుకోండి. మన పిల్లలకి కేపబిలిటీ ఉంటే బై డిఫాల్ట్ వస్తది. ఆటోమేటిక్‌గా వస్తది. మనం స్ట్రెస్ పడి, మనం వాళ్ళని స్ట్రెస్ పెట్టి చాలామంది ఏందంటే పేరెంట్స్ నేను చాలామంది చూసాను. పిల్లలు బై డిఫాల్ట్ పేరెంట్స్‌ని ఫాలో ఇమిటేట్ చేస్తారు. అవుతారు. ఫాలో హ్మ్. అవుతారు. వీళ్ళకి తెలియకుండా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతుంటే వీళ్ళు బై డిఫాల్ట్ వీళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. డైరెక్ట్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆబ్వియస్ డైరెక్ట్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. కొంతమంది కామ్‌గా లేనట్టు కనిపిస్తారు. వీళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళని ఫాలో అవుతున్నారు. సో, వాళ్ళకి అవేర్‌నెస్ చేయించాలి. ధైర్యం చెప్పాలి. "ఏం కాదు నాన్న నేనున్నా. వస్తే వచ్చింది లేకపోతే లేదు. నీ పెర్ఫార్మన్స్ చెయ్యి." వేరే వాళ్ళకి చాలామంది ఏందంటే, "అగో ఆయనకొచ్చింది. ఈయన వాళ్ళ పిల్లకొచ్చింది. ఇన్నే మార్క్స్ వస్తున్నాయి నీకు." తిట్టడం మనకు ఏంటంటే నార్మల్‌గా 80% కేర్ పెట్టాలి. 20% మనం స్ట్రెస్ ఇయ్యాలి పిల్లలకి. బట్ ఇక్కడ ఏమైతుందంటే 80-20 ప్రిన్సిపల్ అంటాం. 20% కేర్ పెడుతున్నారు. హ్మ్. 80% స్ట్రెస్. చదువు, అది చేయి, టీవీ చూడొద్దు. అది ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ టైంలో ఈ మొబైల్‌లో యాక్చువల్‌గా ఏంటంటే మనకు బ్రెయిన్‌కి ఒక హాబిట్ ఉంటది. వీళ్ళకి ఫోన్ తీసుకొని జస్ట్ ఒక 2 మినిట్సే చూస్తాము ఈ అనుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్ అని తీసుకుంటారు. జనరల్‌గా ఏంటంటే మేడం మన మైండ్ సెట్ ఎవరికైనా గానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన ఎఫర్ట్స్ పెట్టాలి. మనం మనం ఇన్వాల్వ్ అవ్వాలి. చాలా వర్క్ చేయాలంటే బ్రెయిన్ ఒప్పుకోదు. అదే మొబైల్ తీసుకొని ఇలా స్క్రోల్ చేస్తున్నాం అనుకోండి. ఎవరో చాలా కష్టపడి వీడియో చేస్తారు 1 మినిట్. మనం మనం ఏం లేదు జస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే మనకి ఈజీ లెవెల్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అయితది బ్రెయిన్‌లో. ఎ ఉ ప్రతి దానికి డోపమైన్ అనేది ఎక్సెస్ డోపమైన్ రిలీజ్ అవుతా ఉంటది. అలా తెలియకుండానే హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయిపోతది. వెన్ బ్యాక్ టు ద స్టడీస్‌కొచ్చేసరికి ఆ ఫోకస్ లెవెల్ ఉండదు. ఆ లెవెల్ ఆఫ్ డోపమైన్ రాదు. హ్మ్. ఇప్పుడు మనము బయట బాగా బిర్యానీ తినేసి మంచిగా తినేసి వచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత అమ్మ ఏదో కర్రీ చేసి పెట్టింది. తినాలనిపిస్తదా? ఆ లెవెల్ ఆఫ్ డోపమైన్ రాదు బుక్స్ చూడగానే. యాహ్! సో, ఈ మాక్సిమం ఫోను డిస్టెన్స్‌లో పెట్టాలి. ఎందుకంటే ఇది సైకలాజికల్ కాకుండా మన బ్రెయిన్‌లో హార్మోన్స్ అనేది గేమ్ ఆడుతుంది. సో, డోపమైన్ అనేది ఆ లెవెల్ ఆఫ్ డోపమైన్ చదివేటప్పుడు రాదు పిల్లలకి. హ్మ్. అందుకోసమని ఎగ్జామ్స్ టైమ్‌లో మాక్సిమం పక్కన పెట్టాలి. రెండోది ఏందంటే చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు ఇప్పుడు. వన్ షాట్ వీడియోస్ అని అట్లా అని ఇట్లా అని. ఈ ఈ టైంలో ఎప్పుడు కూడా అస్సలు కొత్తది అసలు ఏం చేయొద్దు. మీరేదైతే చదివారో హ్మ్. ఎందుకంటే యూట్యూబ్‌లో ఒక వీడియో చూసిన తర్వాత ఇంకొక వీడియో చూడాలనిపిస్తది. తెలియకుండానే 5 అవర్స్, 6 అవర్స్, 10 అవర్స్ బ్రెయిన్ అంతా డ్రైన్ అయిపోతది. హ్మ్. థింకింగ్ లెవెల్సే పోతాయి. నేనేమంటానంటే ఈ టైంలో ఏ వీడియోస్ చూడొద్దు. రాండమ్ వీడియోస్ ఏవి చూడొద్దు. కొత్తవి ఏవి చదవద్దు. మీరేదైతే చదివారో ఇన్ని రోజులు దాని మీదనే ఫోకస్ చేయండి అని చెప్తాను మేడం. యెస్ అండి. థాంక్ యూ సో మచ్ నగేష్ గారు. థాంక్ యూ థాంక్ యూ అండి. మేడం. థాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.